సో స్క్రీన్ కనిపిస్తుందేమో ఒకసారి చూడండి నాన్న. కనిపిస్తుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అండ్ లాస్ట్ క్లాస్లో మనము ఇంట్రడక్షన్ టు ద జావా స్క్రిప్ట్లో జావా స్క్రిప్ట్ని ప్రోగ్రామ్స్ని ఎలా చేస్తాము, అసలు జావా స్క్రిప్ట్ని ఎక్కడ వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేసుకుంటాము, అండ్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్, ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, సో అవి ఓవర్కమ్ అవ్వాలంటే మనము సపరేట్ ఫైల్స్గా ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. అండ్ వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేయాలి అనేది కూడా మనము నేర్చుకున్నాము. అండ్ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాము, అవునా. సో ఇకపోతే మనం జావా స్క్రిప్ట్లో ఇంకా కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ మీద ఏమైనా మ్యానిపులేషన్స్, అంటే స్ట్రింగ్ మీద ఏదైనా మ్యానిపులేషన్స్ చేయాలి అని అంటే సో మెనీ స్ట్రింగ్ ఫంక్షన్స్ అవైలబుల్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి జావా స్క్రిప్ట్కి ఫంక్షన్స్ టు పర్ఫార్మ్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్. సో మ్యానిపులేషన్ చేయడానికి మనకి ఇక్కడ స్ట్రింగ్ మ్యానిపులేషన్ చేయడానికి మనకి జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ అవైలబుల్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ గురించి మనం ఈ టాపిక్లో మనం నేర్చుకుందాం అన్నమాట. సో స్ట్రింగ్ మ్యానిపులేషన్ అంటే ఏంటి, ఒక స్ట్రింగ్ని తీసుకుని దాని మీద ఒక స్ట్రింగ్ని స్ప్లిట్ చేయడము, లేకపోతే స్ట్రింగ్లో ఆ ఎలిమెంట్ ఉందా లేదా అని చూడడము, లేకపోతే స్ట్రింగ్ లెంగ్త్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయడము, లేకపోతే 1 or more స్ట్రింగ్స్ని తీసుకుని జాయిన్ చేయడము, ఇవన్నీ కూడా నథింగ్ బట్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ అన్నమాట. సో అవి కాకుండా ఇవన్నీ మనం జనరల్గా తెలిసిన కొన్ని స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్, ఇవి కాకుండా సో మెనీ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద జావా స్క్రిప్ట్. అందులో ఇక్కడ మనం కొన్ని ఫంక్షన్స్ నేర్చుకుంటాం. అందులో ఒకటి ఏంటి అని అంటే ఇక్కడ ఫంక్షన్ కనిపిస్తుంది కదా, క్యారెట్ ఇండెక్స్, ఈ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఏ ఈజ్ ద క్యాపిటల్, మిగిలినవన్నీ కూడా స్మాల్ లెటర్. సో ఎప్పుడైతే ఈ క్యారెట్ అనేది మనము ఇచ్చామో ఇది ఆ క్యారెక్టర్ ఏ పొజిషన్లో ఉంది అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఇండెక్స్, ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే చెప్తున్నామో ఆ ఇండెక్స్ పొజిషన్లో ఏ క్యారెక్టర్ ఉంది అనేది రిటర్న్ చేయడానికి ఈ ఫంక్షన్ని వాడతాం. ఓకే, సో కాబట్టి స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్లో క్యారెట్ అనేది వన్ ఆఫ్ ద ఫంక్షన్. అండ్ ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటి అని అంటే దిస్ వన్ క్యారెట్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ అనేది మనం ఏ పొజిషన్లో చెప్తున్నామో, ఏ పొజిషన్ అయితే మనం ఇండెక్స్గా చెప్తున్నామో ఆ పొజిషన్లో ఏ క్యారెక్టర్ ఉందో రిటర్న్ చేయడానికి ఉపయోగపడే ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద క్యారెట్ ఇండెక్స్ ఫంక్షన్ అనమాట. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తాము అనేది కనుక మనం ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ. సో మనం ప్రోగ్రామింగ్ మామూలుగానే HTML హెడ్ అండ్ బాడీ వరకు కామన్ గా రాసేసుకుంటాం కదా. ఇక దీని గురించి మనకి ఫస్ట్ నేర్చేసుకున్నాం ఫస్ట్ చాప్టర్స్ లో. టైటిల్ ఎలా డిక్లేర్ చేస్తాము, హెడ్ లో ఏమి ఉంటాయి ఇవన్నీ. సో కాబట్టి ఇవన్నీ కూడా కామన్ ఇంతవరకు. తర్వాత ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో మనము ఈ ఫంక్షన్ ని మనం చూస్తున్నాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ద దిస్ వన్. సో స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అన్నాం. వేరియబుల్ గా మనం డిక్లేర్ చేసుకుని వేరియబుల్ యూ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్ అన్నాం. వేరియబుల్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నంబర్ అన్నాం. అండ్ డాక్యుమెంట్ డాట్ టైటిల్ ఇన్ యూ ఈజ్ నథింగ్ బట్ ద మనం ఏదైతే మన నేమ్ ని స్ట్రింగ్ గా ఎంటర్ చేస్తున్నామో అది యూలో స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏ నంబర్ అయితే మనం ఏ నంబర్ లో ఉన్న క్యారెక్టర్ రిటర్న్ చేయాలో ఆ నంబర్ అడిగి తీసుకోవడానికి మనం ఇక్కడ ఈ ఎంటర్ యువర్ నంబర్ అనే దాన్ని తీసుకుంటున్నాం అనమాట. సో ఎప్పుడైతే ఇలా మనం రాస్తామో ఇక్కడ ఆ క్యారెక్టర్ రిటర్న్ అవ్వడానికి మనం ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నాం. డాక్యుమెంట్ డాట్ టైటిల్ అండ్ క్యారెట్ అని మనం స్పెసిఫై చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం ఆ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నామో ఆ పొజిషన్లో ఏం ఫంక్షన్ ఉందో అది మనకి రిటర్న్ అయ్యి ప్రింట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడైతే మనం ఇలా ఇస్తామో ప్రాంప్ట్ బాక్స్లో అడిగాం కాబట్టి ఇక్కడ మనకి ఈ ప్రాంప్ట్ బాక్స్లో మనకి ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి
ఆ తర్వాత నేమ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ నంబర్ అంటది, ఏ క్యారెక్టర్ రిటర్న్ చేయాలి అని అడుగుతుంది. ఆ ఏ క్యారెక్టర్ రిటర్న్ చేయాలి అని అంటే మనం ఒక స్పెసిఫిక్ నంబర్ స్పెసిఫై చేస్తున్నాం, ఇక్కడ 3 అని అన్నాం. ఆ ఇచ్చిన నేమ్లో ఆ థర్డ్ క్యారెక్టర్ ఏంటో అది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో థర్డ్ క్యారెక్టర్ ఇది ఈక్వల్ టు దిస్ వన్ అని మనకి ఆ క్యారెట్ ఫంక్షన్ మనకి రిటర్న్ చేస్తుంది. దిస్ ఈజ్ ద వే టు యూజ్ ద క్యారెట్ ఫంక్షన్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ ఏంటి అంటే కాంకేట్ ఫంక్షన్. సో కాంకేట్ ఫంక్షన్ కాంకటనేషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ ద టూ ఆర్ మోర్ స్ట్రింగ్స్ తీసుకుని వాటిని కంబైన్ చేసి సింగిల్ స్ట్రింగ్ గా చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ద కాంకేట్ ఫంక్షన్. సో కాంకేట్ ఫంక్షన్ కి సింటాక్స్ చూడండి, కాంకేట్ స్ట్రింగ్ 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 అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా మనం ఎన్ని చూపించాము, స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 3 మూడు కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి జాయిన్ స్క్రిప్ట్ హ్యాస్ 2 ways టు జాయిన్ స్క్రిప్ట్స్. ఒకవేళ రెండే ఉన్నాయి అనుకోండి, ప్లస్ ఇచ్చేసి ఒక స్ట్రింగ్ ప్లస్ రెండో స్ట్రింగ్ ఇస్తే ఈ స్ట్రింగ్ ప్లస్ దాని పక్క పక్కనే కలిసి జాయిన్ అయిపోతాయి. ఇది 2 స్ట్రింగ్లే అయితే, కానీ ఇక్కడ మోర్ దాన్ 1 స్ట్రింగ్ ఉంటే ఇట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ వేరియబుల్ యూ ఈజ్ ప్రాంప్ట్ ఎంటర్ నేమ్ అంటున్నాం, స్ట్రింగ్ ని తీసుకుంటున్నాం. వేరియబుల్ యువర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ ఏజ్ అంటున్నాం, అండ్ ఆ ఏజ్ ని తీసుకుంటున్నాం. వేరియబుల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ యువర్ ఏజ్ అని అంటే ఫస్ట్ యూలో ఏం స్టోర్ అవుతుంది, నేమ్ స్టోర్ అవుతుంది, అండ్ ద ఏజ్ లో ఏం స్టోర్ అవుతుంది, ఇక్కడ మనం ఇచ్చే ఏజ్ స్టోర్ అవుతుంది. కాబట్టి ఈ రెండు కలిపి ఎప్పుడైతే మనం రిజల్ట్ లో రాస్తున్నామో వేరియబుల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ యువర్ ఏజ్ అంటున్నాము. సో పేరు దాని పక్కనే ఏజ్ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఒక కాంకేట్ ఫంక్షన్. ఇక రెండో కాంకేట్ ఫంక్షన్ ఏంటి అని అంటే మనం దాన్ని కాంకేట్ అనేసి కాంకేట్ ఫంక్షన్ యూ డాట్ కాంకేట్ ఫంక్షన్ అని చెప్పి దాన్ని పక్కన ఇంకొకటి కనుక ఇచ్చేసినట్లయితే, ఇదిగోండి చూడండి, ఇక్కడ మెసేజ్ తీసుకున్నాము, ఇక్కడ యూ ఈజ్ నథింగ్ బట్ ద ఎంటర్ యువర్ నేమ్, మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు థ్యాంక్ యూ. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నా పేరు ఎంటర్ చేశాను అనుకోండి, శైలజ థ్యాంక్ యూ అని నా పేరుకి థ్యాంక్ యూ చెప్పినట్టు, నా పేరుతో సహా థ్యాంక్ యూ చెప్పినట్టు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, దానికోసం ఏమని రాస్తున్నాం, రైట్ ఎల్ఎన్ మెసేజ్ డాట్ కాంకేట్ యూ అనేది మెసేజ్ తో కాంకేట్ అవుతుంది, కాంకేట్ అయ్యి మనకి రాస్తుంది. కాబట్టి శైలజ థ్యాంక్ యూ, లేకపోతే థ్యాంక్ యూ శైలజ, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనం థ్యాంక్ యూ శైలజ అనేది మనకి వస్తుంది అన్నమాట. ఇలా ఈ 2 ways లో కాంకేట్నేట్ ఫంక్షన్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మనము అండ్ దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. ఇంతకీ వచ్చింది ఎవరు, ముగ్గురేనా? ఓకే, సో నాకు ఒకసారి బయట స్క్రీన్ కనిపిస్తుందో లేదో చెప్పండి అమ్మా. మీకు ఇప్పుడు డెస్క్టాప్ మీద స్క్రీన్ కనిపిస్తుందమ్మా? సంధ్య కనిపిస్తుందా? కనిపించట్లేదా? ఓకే, సో మనం ఇప్పుడు కాంకేట్ కోసం ఒక ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్ గా లైవ్ లో రాస్తున్నాం చూడండి. సో ఇక్కడ
సో ఇక్కడ లైవ్ లో రాసాం చూడండి. ఒకటి స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇస్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్, డాక్యుమెంట్ డాట్ రైటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాంకేట్ ఫంక్షన్ విత్ అరే ఎలిమెంట్స్. సో డేటా 1 లో మనం ఇక్కడ స్ట్రింగ్స్ ఇచ్చాము, అండ్ డేటా 2 లో మనం స్ట్రింగ్స్ ఇచ్చాము, డేటా 3 లో స్ట్రింగ్స్ ఇచ్చాము. ఈ 3 డేటా 1, డేటా 2, డేటా 3ని కాంకేట్ చేయాలి. సో కాబట్టి వేరియబుల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు డేటా 1 డాట్ కాంకేట్ ఆఫ్ డేటా 2, డేటా 3. సో డేటా 2లో ఏముంటుంది, దిస్ వన్ ఉంటుంది, డేటా 3లో ఇది ఉంటుంది, అండ్ మొత్తం కలిపి మళ్ళీ కాంకేట్ డేటా 1తో కలిపి సింగిల్ స్ట్రింగ్ అవుతుంది. అండ్ దానిలో ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది ప్రింట్ చేయడానికి మనం లూప్ ఇచ్చినట్లయితే డైరెక్ట్గా ఇది కాంకేట్ అయ్యి మనకి దాని ప్రకారం ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే ఇప్పుడు దీన్ని కనుక మనం మినిమైజ్ చేసి రన్ చేసి చూసాం అనుకోండి. సో కాంకేట్ ఫంక్షన్ ఇది అరే ఎలిమెంట్స్, ద ఎలిమెంట్స్ ఇన్ ద రిజల్ట్ అరేలో అదిగోండి మొత్తం అన్ని కలిపి ఒకటే స్ట్రింగ్ గా మనకు వచ్చినాయి అన్నమాట. దిస్ ఇస్ ద డేటా 1, ఈ YAGCW నుంచి డేటా 2 ఎలిమెంట్స్ అండ్ తర్వాత డేటా 3, ఈ మొత్తం కలిపి రిజల్ట్ గా మనకి కాంకేట్ ఫంక్షన్ లో వచ్చాయి అనమాట. సో లైక్ దట్ మనం కాంకేట్ ఫంక్షన్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో అదే ఇక్కడ కూడా మనం అదే మెసేజ్ డాట్ కాంకేట్ డాట్ యూ, అక్కడేమో డేటా 1 అని పెట్టాం, ఇక్కడేమో డేటా 2 అని చెప్పాం. సో ఈ రెండింటిని కలిపేసి అది కాంకేట్ ఫంక్షన్ గా ప్రింట్ చేసింది కాబట్టి కాంకేట్ ఫంక్షన్ లో మొత్తం ఎలిమెంట్స్ అన్ని ఒక సింగిల్ అరేగా మనకి వచ్చాయన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద రెండు ఫంక్షన్స్ ఆల్రెడీ మనం నేర్చేసుకున్నాం. ఒకటి క్యారెట్ ఎట్ పొజిషన్, అంటే మనం ఆ క్యారెక్టర్ ఏ పొజిషన్ లో ఉంది అనేది నంబర్ ఇచ్చి ఆ నంబర్ లో ఏ పొజిషన్ లో ఉంది అని ఐడెంటిఫై చేయడానికి మనము ఇది తీసుకుందాం, ఈ ప్రోగ్రామ్ రాసాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద కాంకేట్ ఫంక్షన్ చేయడానికి మనం రాసాం. సో ఇప్పుడు దీన్ని కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్ గా ఈ కోడ్ ని కూడా మీరు తీసుకుని నోట్ ప్యాడ్ లో రాసారనుకోండి, నోట్ ప్యాడ్ లో ఇచ్చి ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, మీకు కాంకేట్ ఫంక్షన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కూడా మీకు అర్థమైపోతుంది. సో సో ఇక్కడ మనము క్యారెక్టర్ ఎట్ అనేది ఇవ్వండి ఇక్కడ ఫంక్షన్ రాసుకున్నాం. సో ఏం చేసాము, ఎంటర్ నేమ్ అన్నాం, మన నేమ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎంటర్ నంబర్ అన్నాం, మన నంబర్ లో ఏ క్యారెక్టర్ మనకు కావాలో ఆ నంబర్ ఇవ్వాలి, తర్వాత అప్పుడు ఈ ఫంక్షన్ రైట్ అవుతుంది. సో దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇక్కడ క్యారెట్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ డాట్ హెచ్టిఎంఎల్ అని దీనికి నేమ్ సేవ్ చేశాను. సో సేవ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మినిమైజ్ చేసుకోవాలి. మినిమైజ్ చేసుకున్న తర్వాత అదిగో ఈ ఫంక్షన్ మనకి ఇక్కడ వచ్చింది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే సో ప్రాంప్ట్ అడుగుతుంది. సో ఎంటర్ యువర్ నంబర్ అంటుంది. సో మళ్ళీ ఒకసారి చేద్దాం.
సో ఇక్కడ ఒకసారి చూడండి, వేరియబుల్ ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్ అనేది యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత వేరియబుల్ నంబర్, సో ఇది కామెంట్ ఇక్కడ పెట్టుకున్నట్లయితే, సో వేరియబుల్ యూ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నంబర్, తర్వాత వేరియబుల్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నంబర్. ఓకేనా? సో ఇప్పుడు సేవ్ చేద్దాం, ఫైల్లో సేవ్ చేద్దాం. అండ్ సేవ్ చేసిన తర్వాత క్యారెక్టర్ ఫన్ ఎగ్జాంపుల్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు మన నేమ్ అడుగుతుంది. సపోజ్ మీ నేమ్ ఏమైనా సంధ్య రాణి. సో సంధ్య రాణి అని ఇచ్చాను, కనిపిస్తుందా? సో ఓకే ఇచ్చిన తర్వాత సంధ్య రాణిలో థర్డ్ క్యారెక్టర్ ఏంటి అని అడిగాను. సో ఇండెక్స్లో నేను థర్డ్ క్యారెక్టర్ని రిటర్న్ చేయమన్నాను. సో ఓకే అంటే సంధ్యలో క్యారెక్టర్ చూడండి. సో థర్డ్ క్యారెక్టర్ ఏంటి సంధ్యలో? ఏంటమ్మా థర్డ్ క్యారెక్టర్? ఏంటమ్మా సంధ్యలో థర్డ్ క్యారెక్టర్ ఏంటమ్మా? ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, అండ్ డి ఈజ్ ద థర్డ్ పొజిషన్. కాబట్టి మనం ఇచ్చిన 3 అంటే ఎలిమెంట్స్ ఎప్పుడు ఎట్లా స్టోర్ అవుతాయి అరేలో? 0 నుంచి n-1 వరకు స్టోర్ అవుతాయి. అంటే ఇప్పుడు సంధ్య రాణి అంటే SANDHYARANI అనేవి ఎన్ని క్యారెక్టర్లు? 10 క్యారెక్టర్లు 0 నుంచి 9th పొజిషన్ వరకు ఫామ్ అవుతాయి. కాబట్టి 0th పొజిషన్ అడిగితే ఎస్ వస్తుంది, అండ్ ఫస్ట్ పొజిషన్ అడిగితే ఏ వస్తుంది, అండ్ సెకండ్ పొజిషన్ అడిగితే ఎన్ వస్తుంది, అండ్ ఇప్పుడు మనం థర్డ్ పొజిషన్ అడిగాం కాబట్టి డి వస్తుంది. సో దిస్ ఈస్ ద నథింగ్ బట్. కనిపిస్తుందా మీకు అవుట్పుట్? జూమ్ చేస్తున్నాను ఒకసారి. దిస్ ఈస్ ద, సో దిస్ వన్ ఈస్ ద 0th పొజిషన్, దిస్ వన్ ఈస్ ద ఫస్ట్ పొజిషన్, దిస్ వన్ ఈస్ ద సెకండ్ పొజిషన్, అండ్ దిస్ వన్ ఈస్ ద థర్డ్ పొజిషన్. కాబట్టి థర్డ్ పొజిషన్ మనం అడిగాం కాబట్టి ద క్యారెక్టర్ ఎట్ పొజిషన్ 3 ఈజ్ ఇన్ యువర్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ద డి. దిస్ ఈస్ ద ఫంక్షన్ విచ్ వీఆర్ యూజింగ్. ఇప్పుడు నేర్చుకున్న ఫంక్షన్ అది. క్యారెక్టర్ చూసాము అండ్ కాంకాటినేట్ ఫంక్షన్ కూడా మనం చూసాం. ఓకే, నెక్స్ట్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్? థ్యాంక్ యూ. సో కాబట్టి ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది కాబట్టి దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ కమ్ టు ద నెక్స్ట్ ఫంక్షన్లోకి వద్దాం. సో ఇక్కడ క్యారెక్టర్ ఎట్ ఫంక్షన్ చూసాము అండ్ కాంకేట్ ఫంక్షన్ చూసాము. స్ట్రింగ్ ఆపరేషన్స్లో అంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్లోకి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ 2 ఫంక్షన్స్ని వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్గా మనం చూసాం. అండ్ మూడో ఫంక్షన్ ఏంటి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇండెక్స్ ఆఫ్. ఇండెక్స్ ఆఫ్ అనేది ఏంటి అంటే ద స్ట్రింగ్ ఈజ్ సర్చ్డ్ ఫర్ ద స్ట్రింగ్ ఆర్ కోటెడ్ క్యారెక్టర్ ఇన్ ద ఫస్ట్ పారామీటర్. సో అంటే ఇది సర్చింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఆ స్ట్రింగ్ ఈజ్ సర్చ్డ్ ఫర్ ద స్ట్రింగ్ ఆర్ కోటెడ్ క్యారెక్టర్ ఇన్ ద ఫస్ట్ పారామీటర్. ఇఫ్ ద సర్చ్ కనుక సక్సెస్ఫుల్ అయితే ఇండెక్స్ ఆఫ్ ద పారామీటర్ స్టార్ట్ ఆఫ్ ద టార్గెట్ స్ట్రింగ్ ఈజ్ రిటర్న్. ఒకవేళ ద ఇండిసెస్ ఇన్ ద ఒరిజినల్ స్ట్రింగ్ నంబర్ ఫ్రమ్ 1 to string length -1. ఇఫ్ ద సర్చ్ ఈజ్ అన్సక్సెస్ఫుల్ అయితే ఆపరేషన్ రిటర్న్స్ -1. అంటే ఇక్కడ మనం ఏదైతే సర్చ్ అంటే ఆ క్యారెక్టర్ ఉందా లేదా అనేది చూడటం కోసం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ నేమ్ అని ఇచ్చాను చూడండి, వేరియబుల్ ఫాస్ట్ ఇది. సో దీన్ని నెక్స్ట్ లైన్లోకి కనుక మనం పెట్టుకుంటే మీకు కొంచెం బాగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ అంటే వేరియబుల్ FST ఈజ్ ఈక్వల్ టు ఫుల్ నేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఆర్ అన్నాం. అంటే ఈ ఫుల్ నేమ్ అనే దానిలో ఆర్ అనేది ఉందా లేదా అని సర్చ్ చేయడానికి ఇక్కడ కోటెడ్ లో ఏదైతే పెట్టామో దాన్ని సర్చ్ ఆ స్ట్రింగ్ లో ఉందో ఈ స్ట్రింగ్ లో ఉందో లేదో సర్చ్ చేయడానికి ఈ ఫంక్షన్ ఉపయోగపడుతుంది అన్నమాట. సో సర్చ్ కనుక సక్సెస్ఫుల్ అయితే ఏమవుతుంది? ద ఇండెక్స్ ఆఫ్ ద స్టార్ట్ ఆఫ్ ద టార్గెట్ స్ట్రింగ్ ఈజ్ రిటర్న్ అవుతుంది. అన్సక్సెస్ఫుల్ అయితే -1 వస్తుంది అనమాట. అంటే ఈ ఆర్ అనేది ఈ స్ట్రింగ్ లో ఫైండ్ అవుట్ కాకపోతే -1 రిటర్న్ అవుద్ది, లేకపోతే మామూలుగా ఆ టార్గెట్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ ద ఇండెక్స్ ఆఫ్ ద స్టార్ట్ ఆఫ్ దట్ టార్గెట్ స్ట్రింగ్ రిటర్న్ అవుతుంది.
సో ఇక్కడ ఇంకొకటి కూడా చూస్తున్నాం మనం వెనకాలే దాని ఫాలోయింగ్ లోనే ఇంకొక ఫంక్షన్ కూడా మనం చూస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ లో చూడండి, ఇండెక్స్ ఒక్కటే క్యాపిటల్ అండ్ ఇక్కడ స్ట్రింగ్ ఎందులో సెర్చ్ చేయాలో ఆ స్ట్రింగ్ ఇస్తున్నాము అండ్ కొటేషన్స్ లో దాని నంబర్ ఏంటో మనం చెప్తున్నాం అనమాట. అంటే ఇండెక్స్ ఆఫ్ దట్ కొటేషన్స్ లో చెప్పేది మనం వెతికేది. అంటే ఏ స్ట్రింగ్ లో వెతకాలి అనేది మనం స్ట్రింగ్ ని ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం. కాబట్టి FST ఈక్వల్ టు ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఏంటో అది ఫుల్ నేమ్ అనేది డాట్ ఇండెక్స్ ఆఫ్ కొటేషన్స్ లో మనం వెతికే క్యారెక్టర్. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇండెక్స్ ఆఫ్ కామన్, ఓకే, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఇక్కడ ఇండెక్స్ లోకి వచ్చేటప్పటికి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఐ కూడా క్యాపిటల్, ఇక్కడ లాస్ట్ IO క్యాపిటల్స్, ఇందులో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ కొంచెం మారింది. సో ఏంటి, దిస్ ఫంక్షన్ డస్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఆఫ్ ద ఇండెక్స్ ఆఫ్. ఈ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఒక్కలానే పనిచేస్తాయి. మరి ఒక్కలాగా పనిచేసినప్పుడు రెండోది ఎందుకు అనంటే ఈ సర్చింగ్ అనేది ఫస్ట్ నుంచి సర్చ్ చేస్తే దిస్ సర్చింగ్ బ్యాక్వర్డ్ నుంచి చేస్తుంది అనమాట. ఓకే, అంటే డిఫరెన్స్ ఏంటి, ఒకటి ముందు నుంచి వెతుకుతుంది. అంటే ఒక లైన్, ఒక యారే ఆఫ్ స్టూడెంట్స్ ని మనం నించోబెట్టామనుకోండి, సాధారణంగా తొందరగా అవడానికి మనం ఏం చేస్తాము, ఒకళ్ళ ముందు నుంచి వాళ్ళని సెర్చ్ చేసుకుంటూ వస్తే ఒకళ్ళ వెనక నుంచి చేసుకుంటాం. సో ఈ ఇండెక్స్ ఆఫ్ ఏమో ముందు నుంచి సెర్చ్ చేసుకుంటూ వస్తుంది, అంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఏమో వెనక నుంచి బ్యాక్వర్డ్ నుంచి స్ట్రింగ్ ని సెర్చ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో కాబట్టి రిజల్ట్ అయితే ఒకటి. So the offset works exactly the same way as the index of, but the default value is string length -1. For example, LST is equal to full name dot last index of అయితే document write ln y is not in the string LST. సో సేమ్ అలాగే స్ట్రక్చర్ చెప్తాం, కాకపోతే ఇది ముందు నుంచి చేస్తుంది, ఇది వెనక నుంచి చేస్తుంది అనమాట. సో ఎలిమెంట్ ఉందా లేదా అనేది సర్చ్ చేసుకోవడానికి ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేవి సర్చ్ చేయడానికి వాడే వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఫంక్షన్. సో లెంగ్త్ ఫంక్షన్ ఎందుకు, మనం ఏదైనా ఎలిమెంట్స్ ఆ స్ట్రింగ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని రీడ్ చేయాలి, ప్రింట్ చేయాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా మనము స్ట్రింగ్ ఎన్నిసార్లు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో ఎలా రీడ్ చేయాలి అనే దానికోసము మనం ఖచ్చితంగా వాటిని లెంగ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో లెంగ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేది మనం మామూలుగా చేసుకోవడం మొదలేసాం అనుకోండి, ఏమవుతుంది, ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. సో అందుకని మనం అలా చేయకుండా ఇక్కడ మనం ఏం చేస్తాము, ఫంక్షన్ ని కాల్ చేసుకుని ఫంక్షన్ తో ఈ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ని ఐడెంటిఫై చేసుకుంటాం అన్నమాట. సో అలా ఫంక్షన్ లెంగ్త్ ని ఐడెంటిఫై చేసే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ లో ఏంటి అని అంటే స్ట్రింగ్ లెంగ్త్. సో కాబట్టి లెంగ్త్ ఈజ్ ద ఫంక్షన్. దీన్ని ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ లెంగ్త్ ఫంక్షన్ ని ఒక స్ట్రింగ్ కి కాల్ చేసుకుంటామో అది నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమున్నాయి ఆ స్ట్రింగ్ లో, ఆ స్ట్రింగ్ ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని హోల్డ్ చేసిందో దట్ వాల్యూ విల్ బి రిటర్న్. కాబట్టి సో ఇక దీనికి పారెంట్స్ కానీ పారామీటర్స్ కానీ ఏం అవసరం లేదు, ఒట్టిగా లెంగ్త్ అని రాసుకుంటే చాలు. సో కాబట్టి ఇక్కడ చూడండి, వేరియబుల్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అన్నాం, వేరియబుల్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అన్నాం, వేరియబుల్ ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ డాట్ కాంకేట్ లాస్ట్ నేమ్ అన్నాం. అంటే లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ కలిపి ఒక ఫుల్ నేమ్ గా వచ్చేస్తుంది. ఈ ఫుల్ నేమ్ యొక్క లెంగ్త్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, సో వేరియబుల్ STL ఈజ్ ఈక్వల్ టు ఫుల్ నేమ్ డాట్ లెంగ్త్ అంటున్నాం. అంటే ఈ ఫుల్ నేమ్ యొక్క లెంగ్త్ ఏంటో, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ వాల్యూని ఈ లెంగ్త్ అనే ఫంక్షన్ STL కి రిఫర్ చేస్తుంది, అసైన్ చేసేస్తుంది. సో డాక్యుమెంట్ రైట్ ఎల్ఎన్ అని మనం STL అని కనుక రాయమని అడిగితే ఆటోమేటిక్గా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ దట్ స్ట్రింగ్ మనకి రాసేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి డాక్యుమెంట్ ఫుల్ నేమ్ ఏంటో రాస్తాము, దాని క్యారెక్టర్స్ ఎన్నో రాస్తాం. దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద లెంగ్త్ ఫంక్షన్ టు ఫైండ్ అవుట్ ద
number of characters in a string. Okay, so next వచ్చేటప్పటికి వన్ మోర్ ఫంక్షన్ మనం చూసేది ఏంటి అంటే స్ప్లిట్ ఫంక్షన్. సో ఎంతవరకు అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, స్ప్లిట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఈ స్ట్రింగ్ ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసి ఎక్కడైతే ఏ క్యారెక్టర్ వరకు మీరు పారామీటర్, ఫస్ట్ పారామీటర్ ఎక్కడ వరకు మీరు బ్రేక్ చేయమని అడుగుతున్నారో అక్కడి నుంచి పీసెస్ గా బ్రేక్ చేస్తుంది అనమాట. అంటే the split function breaks the string apart whenever it encounters the character passed in as the first parameter. The piece of the string are stored in the array. Split has a optional second parameter which is an integer value indicating how many of the pieces are to be stored in the array. So కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో MSG prompt enter a text string అన్నాం, అండ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు హంట్ అన్నాం, అండ్ స్ప్లిట్ క్యారెక్టర్ ఏంటో ఎంటర్ చేయమన్నాం, అండ్ నెక్స్ట్ వేరియబుల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్జి డాట్ ఫ్లిట్. ఇక్కడ స్ప్లిట్ అని ఇచ్చాము. ఇక్కడ హంట్ అనేది నథింగ్ బట్ ద స్ప్లిట్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు శైలజ అని నేను ఇందులో అంటే టెస్ట్ స్ట్రింగ్ లో ఇచ్చాను అని అనుకోండి, శైలజలో ఎల్ దగ్గర నేను గనక స్ప్లిట్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి, అంటే ఇక్కడ హంట్ క్యారెక్టర్ గా మనం ఎల్ ఇస్తాం. సో అప్పుడు మీకు ఆ తర్వాత ఎల్ తర్వాత ఏమున్న లెటర్స్ లో అవి స్ప్లిట్ అయ్యి నెక్స్ట్ మనకి వస్తాయి అన్నమాట. సో ఆ స్ప్లిట్ చేయడానికి మనకి ఇలా ప్రోగ్రామ్ రాసుకుంటాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద స్ప్లిట్ కోసం మనం చేసే ప్రోగ్రామింగ్. అంటే ఇక్కడ ఒక్కొక్క ఫంక్షన్ మనం ఎక్కువ పని చేయకుండా మనకి కావాల్సిన సింపుల్ ఫంక్షన్స్ అన్నిటినీ మనకి చేయడానికి ఉపయోగపడేదే నథింగ్ బట్ ద స్ప్లిట్ ఫంక్షన్ గా మనం తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, స్ప్లిట్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టుకున్నాం. సో దీన్ని మామూలుగా స్ప్లిట్ ఫంక్షన్ అంటే ఒకసారి కోడ్ కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. సో నోట్ ప్యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్ గా రాసాం స్ప్లిట్ ఫంక్షన్ కి ఎగ్జాంపుల్ అంటే జావా స్క్రిప్ట్ మెసేజ్ ఇస్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ ద టెస్ట్ స్ట్రింగ్. ఎప్పుడైతే మనం విత్ ఇన్ ద కొటేషన్స్ బ్లాంక్ ఇస్తామో మనకి ఈ టెస్ట్ స్ట్రింగ్ మనం ఏమి ఇస్తున్నామో అది తీసుకుంటుంది ప్రాంప్ట్ బాక్స్, దాన్ని మెసేజ్ కి అసైన్ చేస్తుంది. అలాగే మనం ఎక్కడ స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ తీసుకోవడం కోసం కూడా మళ్ళీ ప్రాంప్ట్ బాక్స్ మనం తీసుకుని ఇక్కడ బ్లాంక్ కోడ్స్ ఇస్తున్నాం. సో ఎప్పుడైతే మనం బ్లాంక్ కోడ్స్ ఇస్తున్నామో ఆ క్యారెక్టర్ ని తీసుకుని హంట్ లో స్టోర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వేరియబుల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్జి డాట్ స్ప్లిట్ హంట్. సో ఈ స్ట్రింగ్ లో ఎంఎస్జి అనే ఈ స్ట్రింగ్ లో ఈ క్యారెక్టర్ దగ్గర స్ప్లిట్ చెయ్యి అని చెప్పడానికి ఇట్లా చేసి రిజల్ట్ ని పంపించమని చెప్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఇలా ఇస్తున్నామో సో దీన్ని ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని రన్ చేసి చూసినట్లయితే సో డబుల్ క్లిక్ చేసి చూస్తున్నట్లయితే ఎంటర్ ద టెస్ట్ స్ట్రింగ్ అంటుంది. సో ఎంటర్ ద టెస్ట్ స్ట్రింగ్ దగ్గర మనం YAGDCW చీరాల
అని ఇచ్చాం. సో ఇక్కడ మన సో YHGDCW చీరాల దగ్గర ఇచ్చి ఓకే అని ఇచ్చాం. ఓకే అని ఎక్కడ స్ప్లిట్ చేయమంటున్నాం? W దగ్గర స్ప్లిట్ చేయమంటున్నాం. సో ఓకే అంటే చూడండి స్ప్లిట్ రిజల్ట్స్ YAGDC W అనేది జస్ట్ స్ప్లిట్ క్యారెక్టర్ గా చూపించి తర్వాత చీరాల దగ్గర స్ప్లిట్ చేసేసింది. మనం ఇందాక ఒకటే ఇచ్చాము, ఇక్కడ స్ప్లిట్ 0 ఏమో YAGCW గా అండ్ సెకండ్ స్ప్లిట్ ఏమో చీరాలాగా మనకి చూపిస్తుంది. అండ్ ఏదైతే స్ప్లిట్ క్యారెక్టర్ ఉన్నామో అది మనకి కనిపించదు. ఓకే, దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద స్ప్లిట్టింగ్. కనిపిస్తుందమ్మా? జూమ్ చేయాలా? ఓకే, సో అది ఇది స్ప్లిట్ 0 రిజల్ట్, ఇది స్ప్లిట్ 2 రిజల్ట్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద స్ప్లిట్ ఫంక్షన్ ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము అనేది మనం ఈ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్లో మనం చూసాం. సో నౌ క్లోజ్ ఇట్. క్లోజ్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ ఫంక్షన్. సో స్ప్లిట్ ఫంక్షన్ కూడా అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఏమున్నాయి? చాలా ఫంక్షన్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఏమేం ఫంక్షన్ నేర్చుకున్నాం? క్యారెట్ ఫంక్షన్ నేర్చుకున్నాం, కాంకేట్ ఫంక్షన్ నేర్చుకున్నాం, ఇండెక్స్ ఆఫ్ ఫంక్షన్ నేర్చుకున్నాం, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఫంక్షన్ నేర్చుకున్నాం, అండ్ తర్వాత లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఫంక్షన్ తర్వాత లెంగ్త్ ని ఫైండ్ అవుట్ చేయడానికి లెంగ్త్ ఫంక్షన్ ని నేర్చుకున్నాం. అండ్ అనదర్ ఇప్పుడు ఇంకొకటి ఏంటి? స్ప్లిట్ ఫంక్షన్ ని నేర్చుకున్నాం. అండ్ స్ప్లిట్ ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ మనం ఇందులో నేర్చుకునేది ఏంటి అని అంటే సబ్ స్ట్రింగ్. ఇక్కడ సబ్ స్ట్రింగ్లు కూడా 2 రకాలు ఉన్నాయి. దీనిలో SUBSTR అనేది ఒక సబ్ స్ట్రింగ్ ఫంక్షన్ అన్నమాట. సో దీని సింటాక్స్ వచ్చేటప్పటికి ఇండెక్స్ లెంగ్త్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందో చూడండి. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఎ సబ్ స్ట్రింగ్ విచ్ స్టార్టెడ్ ద క్యారెక్టర్ ఇండికేటెడ్ బై ద ఇండెక్స్ పారామీటర్. ఇండెక్స్ పారామీటర్ లో ఏదైతే ఇండికేట్ చేస్తామో ఆ క్యారెక్టర్ తో ఒక సబ్ స్ట్రింగ్ స్టార్ట్ అవ్వడమే నథింగ్ బట్ ద ఈ ఫంక్షన్ యొక్క పర్పస్. అంటే ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. ఫంక్షన్ రిటర్న్స్ ఏ సబ్ స్ట్రింగ్ విచ్ స్టార్ట్స్ ఎట్ ద క్యారెక్టర్ ఇండికేటెడ్ బై ద ఇండెక్స్ పారామీటర్. So the substring continues either to the end of the string or for the number of character indicated by the length parameter. అంటే సపోజ్ ఒక స్ట్రింగ్ ఇచ్చి ఆ స్ట్రింగ్ లో ఉన్న ఇంకొక సబ్ స్ట్రింగ్ ఈ 3 నుంచి 7 వరకు రాయి అని అంటే 10 క్యారెక్టర్లు ఇచ్చి 3 నుంచి 7 వరకు రాయి అని అంటే సో ఈ ఫస్ట్ వదిలేసి ఈ 3 నుంచి 7 వరకు తీసుకుని రాయడానికి ఇది పనికొస్తుంది అన్నమాట. So substring continues either to the end of the string or for the number of character indicated by the length of the parameter. Kabatti if the index is greater than the length of the string aithe nothing is returned. If the negative then it take as the offset of the end of the string. So kabatti ikkadi nunchi manam substring lo ichchedappudu ee rules koncham jagrathaga follow avvali. సో మనకి లెంగ్త్ కంటే స్ట్రింగ్ లెంగ్త్ కంటే ఎక్కువ ఇస్తే ఇంకా అది రిటర్న్ చేయడానికి మనకి ఏముంటుంది? ఉండదు. కాబట్టి మనకి నథింగ్ ఈస్ రిటర్న్డ్. ఇఫ్ ద నెగటివ్ దెన్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ ద ఆఫ్సెట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వర్కింగ్ బ్యాక్వర్డ్ అలాంగ్ ఇట్స్ లెంగ్త్. ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ 0 ఆర్ నెగిటివ్ నెంబర్ అయితే నో క్యారెక్టర్స్ ఆర్ రిటర్న్డ్ అనమాట. కాబట్టి మనం ఇప్పుడు చూడండి నేమ్ లో 3 నుంచి 7 క్యారెక్టర్స్ వరకు అని చెప్పాము ఇక్కడ సబ్ స్ట్రింగ్. కాబట్టి ఇక్కడ 3తో స్టార్ట్ అయ్యి అంటిల్ ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అన్ని క్యారెక్టర్స్ వరకు ఆ సబ్ స్ట్రింగ్ ని SX కి అసైన్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్ అని అంటున్నాం. నేమ్ ఇస్తున్నాం, నేమ్ ని రైట్ చేస్తున్నాం. రైట్ చేసిన తర్వాత నేమ్ డాట్ సబ్ స్ట్రింగ్ ఇక్కడ సబ్ స్ట్రింగ్లు 2 రకాలు ఉన్నాయి. SUBSTRING కూడా ఉంది. కానీ ఇక్కడ మనం యూజ్ చేసేది SUBSTR ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. ఇది 3rd క్యారెక్టర్ నేమ్ లో 3rd క్యారెక్టర్స్ నుంచి తీసుకోమని అంటుంది. 7 క్యారెక్టర్లు తీసుకోండి అని అంటుంది. సో అక్కడ నుంచి మనకి 8 క్యారెక్టర్స్ వస్తాయి అనమాట. డాక్యుమెంట్ డాట్ రైటల్ అంటే ESX అనే దానిలో ఈ 3rd క్యారెక్టర్ నుంచి అక్కడ ఎన్ని మనం చెప్తున్నామో అన్ని క్యారెక్టర్స్ వరకు అది రిటర్న్ చేస్తుంది. అండ్ నేను ఇన్నిసార్లు చెప్పింది ఎందుకు అని అంటే ఇక్కడ సబ్ స్ట్రింగ్ అని చదువుతున్నప్పటికీ దిస్ సింటాక్స్ ఈజ్ నథింగ్ బట్ ద SUBSTR. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి
ఇది కూడా మనం సబ్ స్ట్రింగ్ అని చదువుతాం, బట్ SUBSTRING ఈ సబ్ స్ట్రింగ్ వేరు, ఈ ఫంక్షన్ సింటాక్స్ వేరు. ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 అంటే దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ద సెట్ ఆఫ్ క్యారెక్టర్ which starts at index 1 and continues up to but does not include the character at index 2. సో కాబట్టి ఇదేం చేస్తుంది అని అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఇండెక్స్ నుంచి ఎక్కడైతే ఇండెక్స్ 1 స్టార్ట్ అవుద్దో అక్కడి నుంచి ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుని అవి నెక్స్ట్ క్యారెక్టర్ ఇండెక్స్ లో బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద క్యారెక్టర్ ఎట్ ఇండెక్స్ 2. సో అంతవరకు అది సెట్ ఆఫ్ క్యారెక్టర్ ని రిటర్న్ చేయడానికి. అయితే ఇందులో కొన్ని ఫాలోయింగ్ రూల్స్ కూడా అప్లై అవుతాయి. అందులో ఏంటి అంటే ఇఫ్ ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 ఉంటాయి కదా, ఇండెక్స్ 1 ఈజ్ లెస్ దాన్ 0 ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ 0. అంటే ఇండెక్స్ 1 లో అసలు ఏం ఎలిమెంట్ లేకుండా 0 ఉంటే సో ఇట్ విల్ బి ట్రీటెడ్, స్ట్రింగ్ కూడా 0నే అయి ఉంటుంది. ఇఫ్ ఇండెక్స్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఇండెక్స్ 2 కనుక గ్రేటర్ దాన్ లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ అయితే లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ గా ట్రీట్ చేసేస్తుంది. ఇఫ్ 2 ఇండెక్స్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ అయితే ఎంటీ స్ట్రింగ్ ఈజ్ రిటర్న్. ఇండెక్స్ వాల్యూస్ 2 ఈక్వల్ అయితే ఎంటీ స్ట్రింగ్ రిటర్న్ అవుతుంది. ఇఫ్ ఇండెక్స్ 2 ఈజ్ మిస్సింగ్ ఆల్ క్యారెక్టర్స్ అప్ టు ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆర్ టేకెన్. ఇండెక్స్ 2 చెప్పకపోయినా పర్లేదు, మొత్తం అన్ని క్యారెక్టర్స్ ని అది రిటర్న్ చేస్తుంది అనమాట తీసుకుని. ఇఫ్ ఇండెక్స్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఇండెక్స్ 2 రన్ టైమ్ ఎర్రర్ అక్కర్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇండెక్స్ 1 గ్రేటర్ దాన్ 2 కాకుండా ఉండేటట్లు చూసుకుంటే అప్పుడు రన్ టైమ్ ఎర్రర్ ఇందులో రాదనమాట. దిస్ ఇస్ ద నథింగ్ బట్. అందుకనే మనం ఇందాక 2-3 సార్లు మనం స్ట్రెస్ చేస్తుంది ఏంటి అని అంటే సబ్ స్ట్రింగ్స్ లో 2 ఉన్నాయి, ఒకటి SUBSTR ఇంకొకటి SUB స్ట్రింగ్. సో SUBSTR అనేది ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే it returns the substring which starts at the character and indicated by the index parameter. తర్వాత ఎంత అయితే మనం చెప్తున్నామో స్ట్రింగ్ ఫర్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్ ఇండికేటెడ్ బై ద లెంగ్త్ పారామీటర్ అంతవరకు సబ్ స్ట్రింగ్ కంటిన్యూ అయితే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు, అంటే చెప్పకపోతే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు చెప్తే ఆ నెంబర్ వరకు తీసుకుని రిటర్న్ చేస్తే దట్ ఈస్ SUBSTR. అండ్ నెక్స్ట్ ఇంకొక సబ్ స్ట్రింగ్ ఉంది SUB స్ట్రింగ్ అనమాట. ఇది ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 బేస్ చేసుకుని ఈ రూల్స్ ప్రకారము మనకి వాల్యూస్ ని ట్రీట్ చేస్తుంది. ఇండెక్స్ 1 లెస్ దాన్ 0 అయితే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ 0. ఇఫ్ ఇండెక్స్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ అయితే అదే ఇది గ్రేటర్ కాబట్టి లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ పెద్దదిగా ఉండాలి కాబట్టి సరిపోయేలాగా ఉండాలి కాబట్టి అదే లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ గా ట్రీట్ అవుతుంది అనమాట. ఇఫ్ ద 2 ఇండెక్స్ వాల్యూస్ కనుక ఈక్వల్ అయితే ఎంటీ స్ట్రింగ్ ఈజ్ రిటర్న్డ్. ఇఫ్ ఇండెక్స్ 2 ఈజ్ మిస్సింగ్ ఆల్ క్యారెక్టర్స్ అప్ టు ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆర్ టేకెన్. సో ఇండెక్స్ 2 కనుక ఏమీ చెప్పలేదు అనుకోండి, లాస్ట్ క్యారెక్టర్ వరకు కూడా అది కంటిన్యూ చేసేసి రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఇండెక్స్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఇండెక్స్ 2 అయితే రన్ టైమ్ ఎర్రర్ అక్కర్ అవుతుంది. దీస్ ఆర్ ద కండిషన్స్ వైల్ వీఆర్ యూజింగ్ ద సబ్స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఈజియెస్ట్ ఫంక్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. అవి ఏంటి అని అంటే 2 లోయర్ కేస్. 2 లోయర్ కేస్ అనేటప్పటికి సో TO స్మాల్ లెటర్స్, L ఒక్కటి క్యాపిటల్ లెటర్ అండ్ LOWER CA కేసులో C ఒకటి క్యాపిటల్, అంటే LC లోయర్ కేసులో LC క్యాపిటల్స్ అండ్ పారెంథసిస్ ఇస్తాం అనమాట. దిస్ ఫంక్షన్ కన్వర్ట్స్ ద ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ టు లోయర్ కేస్. సో ఇక్కడ నేను నేమ్ అన్ని కూడా క్యాపిటల్స్ లో ఇచ్చాను అనుకోండి, సో అది లోయర్ కేస్ లో కన్వర్ట్ చేసుకోవాలి అనుకోండి. సో అప్పుడు మనము ఆ స్ట్రింగ్ పక్కన చూడండి నేమ్ డాట్ లోయర్ కేస్ అని రాసేస్తాం. సో అప్పుడు నా నేమ్ అంతా కూడా కన్వర్టెడ్ ఇంటూ ద లోయర్ కేస్ లోకి కన్వర్ట్ అయిపోయి నేమ్ 2కి అసైన్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ 2 లోయర్ కేస్ అనే ఫంక్షన్ కన్వర్ట్స్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ టు లోయర్ కేస్ అనమాట. కాబట్టి ఎలా తీసుకుంటాం దీనికి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ నేమ్ అంటున్నాం. ఇక్కడ కొటేషన్స్ అంటే బ్లాంక్ కొటేషన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మన నేమ్ ని యాక్సెప్ట్ చేసి అండ్ నేమ్ కి స్టోర్ చేస్తుంది. అండ్ వేరియబుల్ నేమ్ 2ని కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేసుకుంటున్నాం.
అండ్ నేమ్ డాట్ లోయర్ కేసు అని కనుక డాట్ లోయర్ కేస్ అని ఇస్తే ఈ నేమ్ అనేలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని లోయర్ కేసులోకి మార్చి నేమ్ 2కి అసైన్ చేస్తుంది. అండ్ డాక్యుమెంట్ డాట్ రైటల్ అండ్ నేమ్ 2 అంటే ఈ నేమ్ 2లో ఆల్రెడీ కన్వర్ట్ చేసేసింది, లోవర్ కేసులోకి రాసేసి ఇక్కడ అసైన్ చేసింది కాబట్టి నేమ్ 2లో లోయర్ కేసులో మన నేమ్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 అప్పర్ కేస్. 2 అప్పర్ కేస్ లోయర్ కేస్ కి ఎలా ఆపోజిట్ అంటే మనం లోయర్ కేస్ లో ఉన్న దాన్ని అప్పర్ కేస్ లోకి మార్చుకోవాలి అనుకున్నప్పుడు 2 అప్పర్ కేస్ అనే ఫంక్షన్ ని వాడతాం అనమాట. కాబట్టి నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్ అని అంటే మన నేమ్ ని ఇది మనం అప్పర్ కేస్ లో గనక అంటే లోయర్ కేస్ లో ఇస్తే అప్పర్ కేస్ లోకి మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ లోయర్ కేస్ లో ఇస్తే దట్ వన్ బి స్టోర్డ్ ఇన్ ద నేమ్. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ని మనం అప్పర్ కేస్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి అని అనుకుంటామో వేరియబుల్ నేమ్ 2 ఈజ్ ఈక్వల్ టు నేమ్ డాట్ 2 అప్పర్ కేస్ అనేది ఫంక్షన్ ని రాస్తాం అనమాట. సో ఎప్పుడైతే నేమ్ 2 అని రాస్తామో ఆటోమేటిక్ గా దిస్ ఫంక్షన్ విల్ కన్వర్ట్ లోయర్ కేస్ లెటర్స్ ఆఫ్ ద నేమ్ టు అప్పర్ కేస్ అండ్ అసైన్స్ టు ద నేమ్ 2. ఓకే, assigns to the name 2. నేమ్ 2 ని మళ్ళీ మనం ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైటల్ అండ్ నేమ్ 2 అంటున్నాం కాబట్టి దిస్ స్టేట్మెంట్ డాక్యుమెంట్ ఫంక్షన్స్ లో రైటల్ అండ్ స్టేట్మెంట్ మనకి ఏం చేస్తుంది, ఈ నేమ్ ని స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మనకి నేమ్ అప్పర్ కేస్ లోకి కన్వర్ట్ అయ్యి మనకి కనిపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద నెక్స్ట్ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్ గా మనం దీన్ని చూడొచ్చు అనమాట. ఓకే, సో ఈ నెక్స్ట్ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తున్నాము, సో అన్ని ఫంక్షన్స్ ఇక్కడ వాడేసాం, అన్ని ఫంక్షన్స్ వాడాము ఇందులో. సో ఏంటి అన్ని ఫంక్షన్స్ ఏం వాడాం, ఇప్పటి వరకు నేర్చుకున్న అన్ని ఫంక్షన్స్ ని ఇందులో వాడి మనం చెక్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి వేరియబుల్ ఎంటర్ మన నేమ్ అన్నాం, బానే ఉంది. నెక్స్ట్ వేరియబుల్ నంబర్ అన్నాం, నంబర్ని ఎంటర్ చేసాం. అండ్ తర్వాత ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ లో మనం జస్ట్ పేరు రాయమన్నాం, అంటే యూలో ఎంటర్ చేసింది ఏంటో అది రాయమన్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంటర్ నేమ్ అన్నాం, నేమ్ని తీసుకుంటున్నాం. సో నేమ్ని తీసుకున్న తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ నేమ్ రాయమంటున్నాం. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుని ఎస్ఎక్స్ అని ఈ నేమ్ లో ఉన్న 3rd నుంచి 7 క్యారెక్టర్స్ సబ్స్ట్రింగ్ గా ఇందులో రిటర్న్ చేయమని చెప్తాం. సో కాబట్టి ఎస్ఎక్స్ లోకి ఆ క్యారెక్టర్స్ మనకి రిటర్న్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వేరియబుల్ నేమ్ 2 ఈజ్ ఈక్వల్ టు అప్పర్ కేస్ లో ఇప్పుడు వచ్చిన నేమ్ 2 ని అప్పర్ కేస్ లోకి మార్చుకోమంటున్నాం. సో అప్పర్ కేసు ఇక్కడ మార్చిన తర్వాత ఇక్కడ అప్పర్ కేస్ గా ప్రింట్ అవుతుంది. క్యార్ ఎట్ ఫంక్షన్ ని రాయమన్నాం. సో క్యారెట్ ఫంక్షన్ ఎప్పుడైతే మనం అడుగుతున్నామో ఆ క్యారెట్ ఫంక్షన్ ఏంటో మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అలాగే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ గనక తీసుకున్నట్లయితే సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ లో మనకి ఇక్కడ ఏం ప్రింట్ చేయమంటున్నాము, నంబర్ ఏంటో ప్రింట్ చేయమంటున్నాం. ఓకే, సో కాబట్టి క్యారెక్టర్ ఎట్ నంబర్, ఆ నంబర్ ఇచ్చి ఆ నంబర్ క్యారెక్టర్ ఏంటో రిటర్న్ చేయడానికి మనం దీన్ని తీసుకుంటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వేరియబుల్ ఫస్ట్ నేమ్ ప్రాంప్ట్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అంటున్నాం. సో ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తుంది, ఏ ప్రాంప్ట్ బాక్స్ లోకి తీసుకుంటుంది. అండ్ దాన్ని నెక్స్ట్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అంటున్నాం, మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకుంటుంది. లాస్ట్ నేమ్ తీసుకున్న తర్వాత ఆ రెండింటిని కాంకేట్ చేయడానికి ఇక్కడ కాంకేట్ ఫంక్షన్ యూజ్ చేసాం. సో కాబట్టి ఫస్ట్ నేమ్ డాట్ కాంకేట్ లాస్ట్ నేమ్ అనగానే అది కాంకేట్ చేస్తుంది అనమాట. కాంకేట్ చేసిన తర్వాత ఫుల్ నేమ్ డాట్ లెంగ్త్ అన్నాం. సో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేసి ఫుల్ నేమ్లో పెడుతుంది. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎస్టీఎల్ని ప్రింట్ చేస్తే స్ట్రింగ్ లెంగ్త్ వస్తుంది. అండ్ దెన్ డాక్యుమెంట్ రైట్ ఎల్ఎన్ H2 ప్లస్ ఫుల్ నేమ్ ఏంటో రాయమంటున్నాం. అండ్ ఫుల్ నేమ్ ఎఫ్ఎస్టీలో ఇండెక్స్ ఆఫ్ ఆర్, ఆ ఫుల్ నేమ్లో ఆర్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయడానికి ఇండెక్స్ ఆఫ్ వాడుతున్నాం. అండ్ మళ్ళీ దాన్ని
ఇంకొక సెకండ్ వేలో మనము ఫైండ్ అవుట్ చేయడానికి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ కూడా ఇక్కడ వాడాం. సో వై ఉందా అనేది వెనక్కి నుంచి చూడమన్నాం, లేకపోతే ఇట్స్ నాట్ ఫౌండ్ అని రాయమని కూడా మనం ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఈ స్క్రిప్ట్ని కనుక మనం రన్ చేసి చూసినట్లయితే మనం ఇక్కడ దాని అవుట్పుట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ వస్తాయి. సో YAGCW చీరాలలో మనం ఏం చేసాం, థర్డ్ క్యారెక్టర్ నుంచి సో చూడండి, మనం ఫస్ట్ YAGCWలో అని ముందు మనం తీసుకున్నాం, తర్వాత చీరాల అన్నాం. ఈ రెండింటిని కలిపి YAGCW చీరాలగా రాయమన్నాం. తర్వాత సబ్ స్ట్రింగ్ అని తీసుకోవడానికి థర్డ్ క్యారెక్టర్ నుంచి మనం దాన్ని లాస్ట్ వరకు అంటే తర్వాత క్యారెక్టర్స్ చేయమన్నప్పుడు రాలా అని మాత్రమే ఇస్తుంది, ఎందుకంటే మూడో క్యారెక్టర్ నుంచే తీసుకుంటుంది కాబట్టి రిమైనింగ్ వరకు తీసుకుంటుంది. అండ్ ఇదేమో క్యాపిటల్స్ లో రాయమన్నాం కాబట్టి ఇది క్యాపిటల్స్ లో రాసింది, 2 అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ క్యారెక్టర్ ఎట్ పొజిషన్, సో సెకండ్ పొజిషన్ లో ఏముంది అని ఫైండ్ అవుట్ చేయమన్నాం. సో 0, 1, 2 పొజిషన్ లో ఏముంది, జీ ఉంది కాబట్టి ఇక్కడ జీ అని వచ్చింది. ఓకే, అండ్ స్ట్రింగ్ లెంగ్త్ ఎంత అని అడుగుతున్నాం. సో స్ట్రింగ్ లెంగ్త్ ఎంత అని అంటే ఆ మొత్తం అన్ని కలిపి చివరికి ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేస్తే మనకి స్ట్రింగ్ లెంగ్త్ 22 వచ్చింది. సో యార్లగడ్డ అన్నపూర్ణాంబ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. సో ఒక స్ట్రింగ్ లో యార్లగడ్డ అన్నాం, ఒక స్ట్రింగ్ లో అన్నపూర్ణాంబ అన్నాం. ఈ రెండింటిని కలిపి స్ట్రింగ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేసి కింద ఫుల్ స్ట్రింగ్ రాయమన్నాం కాబట్టి ఇక్కడ 22 అనేది ఫైండ్ అవుట్ చేసి మొత్తం ఫుల్ నేము ఇక్కడ రాసింది అనమాట. అండ్ సో ద సర్చ్ లెటర్ ఇన్ ద స్ట్రింగ్ 2 ఏంటి అన్నాం, వై ఉందా అంటే వై ఈజ్ నాట్ ఇన్ ద స్ట్రింగ్ అని చెప్పాం. సో ఇండెక్స్ ఆఫ్ ని ఆర్ ఉందా అంటే ఆర్ ఉంది అని చెప్పింది. సో వై ఉందా అంటే వై ఈజ్ నాట్ ఇన్ ద స్ట్రింగ్ అని ఇక్కడ చెప్పింది. ఈ సర్చ్ లాస్ట్ లో ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ చేయడానికి. సో ఎందులో తీసుకోమన్నాం, ఫుల్ నేమ్ లో వై ఉందా అని ఎతికాం. ఫుల్ నేమ్ లో వై ఉందా అని ఎతికితే ఎక్కడ ఉన్నప్పుడు ఉంది అని చెప్పింది, లేకపోతే నాట్ ఇన్ ద స్ట్రింగ్ అని చెప్పింది. This is the nothing but the one of the worked out example for the string manipulation functions. So ఈ string manipulation functions అన్నిటినీ కూడా మీకు మెటీరియల్ లో చూసి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే వేరెవర్ ది స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ మనకు అవసరం అవుతాయో వాటన్నిటినీ కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉందన్నమాట. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద ఇంట్రడక్షన్ టు ద జావా స్క్రిప్ట్స్ ఈజ్ నథింగ్ బట్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్. ఇవన్నీ కూడా మనము ఈ క్లాస్ లో నేర్చుకున్నాం. అండ్ నౌ ఐఎమ్ stopping the presentation. And thank you for the listening.